సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ సంవత్సరం అక్షయ తృతీయ, రేపు 30వ తారీఖు అక్షయ తృతీయ వస్తుంది. ఈ అక్షయ తృతీయ అంటే ఏంటిది, దాని యొక్క చరిత్ర అనుకోండి. దాని గురించి మనము అక్షయ తృతీయ అనేది ఒక సెంటిమెంట్ అనమాట. అక్షయ తృతీయకి దానికి ఏదైతే పూర్వ వృత్తాంతం కానీ అక్షయ తృతీయకి సంబంధించినటువంటి చిన్న కథలు, లేకపోతే అక్షయ తృతీయ ఎలా ఏర్పడింది, అక్షయ తృతీయ అంటే అర్థం ఏమిటి, అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే మంచిది, అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి అనేది ఒక సెంటిమెంట్. దాని గురించి అనమాట. అక్షయ తృతీయ అంటే ఏదైతే అక్తి లేదా అకతీజ్ అని పిలుస్తారు, ఇది ఎక్కువ శాతం జైన్లు హిందువులు చేసుకునేటటువంటి పండగ. ఇది ఎప్పుడైనా కానీ ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం తదియ 3వ రోజు అనమాట. ఆ రోజు వచ్చేదాన్ని తృతీయ, 3వ రోజు తదియ, దాన్నే అక్షయ తృతీయ అంటారు. అయితే జనరల్గా అంటే బియ్యం కొనేవాళ్ళు కానీ, బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేసేవాళ్ళు కానీ, ఏదైనా కొత్త వస్తువులు కానీ పాత్రలు కానీ కొనేవాళ్ళు, దేవాలయాలు సందర్శించేవాళ్ళు, ఈ పేద ప్రజలకి ఆహార పదార్థాలు లేదా ప్రత్యేక ఆఫర్లను దానం చేసేవారికి, ఈ విద్యా దానం కాకుండా విద్య కోసం ఫీజులు కట్టడం, వాళ్ళందరికీ ఈరోజు శుభప్రదం. అంటే గొడుగులు, చెప్పులు, బుక్స్, పేదవాళ్ళకి ఏదైతే ఫండ్స్ అమౌంట్ కానీ అట్లా ఏదైతే సహాయం చేస్తారో వాళ్ళందరికీ శుభప్రదం. దీన్ని అక్షయ తృతీయకి శుభ సంకేతాలుగా చెప్తారు. అయితే ఈ హిందూ పండగలో జైన్లు అక్షయ తృతీయను శుభప్రదమైన రోజుగా పరిగణించడం జరుగుతుంది. దీని అంటే ఏంటిదంటే, అక్షయ తృతీయ అంటే అంతులేని శ్రేయస్సు యొక్క 3వ రోజు అని సూచించడం జరుగుతుంది. అయితే ఇది ఎక్కువ శాతం నేపాల్, నేపాల్ అటువైపు అనేక ప్రాంతాల్లో అక్షయ తృతీయను కొత్త వ్యాపారాలు కానీ, వివాహాలు కానీ, దానం కానీ, బంగారం కానీ, ఇతర ఆస్తి వంటివి ఏవైతే ఉన్నాయో అవి పెట్టుబడులకి ఇవి శుభప్రదంగా చూడటం జరుగుతుంది. అయితే మరణించిన వాళ్ళకి గుర్తుగా కూడా దానం చేయటం, వాళ్ళ గుర్తుతోటి వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క ఆత్మలు శాంతించాలని ఆచారాలు, తర్వాత వివాహం అయిన వాళ్ళు కాని వాళ్ళు వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం, రాబోయే వాళ్ళ కోసం శ్రేయస్సు కోసం, అయిన వాళ్ళ శ్రేయస్సు కోసం వీళ్ళు ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా దీంతో పాటు మొలకెత్తేటటువంటి అంటే తృణధాన్యాలు, తాజా పండ్లు, స్వీట్స్ పంపిణీ చేస్తారు. ఈ అక్షయ తృతీయ సోమవారం నాడు కనుక వస్తే ఇంకా మంచిది అని, శుభప్రదం అని చెప్తారు. కాకపోతే ఈసారి మనకి బుధవారం వచ్చింది. ఏది అక్షయ తృతీయ సోమవారం వస్తే ఇంకా మంచిదని చెప్తారు. అయితే ఆ రోజు ఉపవాసాలు ఉంటూ దాన ధర్మాలు చేస్తూ ఇతరులకు సహాయం చేయటం అనేది దీని యొక్క ఆచారం. అయితే సంస్కృతంలో అక్షయ అనే పదానికి ఏంటిది అంటే శ్రేయస్సు, ఆశ, ఆనందం, విజయం, ఇవన్నీ కూడా దానిలో దీంతో పాటు తరగనిది, తగ్గనిది అని అర్థం. అక్షయ అంటే అక్షయ పాత్ర అంటే తగ్గదు అని అర్థం. అయితే ఈ ఏదైతే ఉందో చంద్రుని యొక్క 3వ దశ అంటే కొత్త వైశాఖ మాసం రావటం 3వ రోజు, దీని యొక్క హిందూ క్యాలెండర్ ప్రకారం మనకి పంచాంగం ప్రకారం 3వ రోజు వస్తుంది. దీన్ని మనము భక్తితోటి ప్రయోజనాలు మంచిగా ఉంటాయి, తొలగిపోవనే ఉద్దేశంతో నమ్మకాన్ని సూచిస్తుంది. అయితే జైన సంప్రదాయం ఒకటి ఉంది. తర్వాత శ్రేయాంశ్ రాజు అంటే జైనుడు అనమాట, రిషభనాథుడు. తర్వాత మన హిందూ సంప్రదాయం ప్రకారము మహాభారతంలో ఎప్పుడైతే ఈ ద్రౌపదికి కృష్ణుడు అంటే కథ అనమాట, ఏదైతే దుర్వాస మహర్షి ఉన్నప్పుడు ఈ పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు దుర్యోధనుడు వీళ్ళని ఎలాగైనా అంటే ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడు, ఈ దుర్యోధనుడు పాండవులు
దగ్గరికి ఆతిథ్యం వాళ్ళ కాడ అడవుల్లో ఉంటారు కాబట్టి ఆతిథ్యం సరిగ్గా ఇవ్వలేరని తెలిసి ఈ ఉద్దేశపూర్వకంగానే దుర్వాస మహర్షి ఋషుల్ని పంపిస్తాడు. అయితే అప్పుడు ఈ పాండవులు అడవిలో ఉండటం జరుగుతుంది. అప్పుడు ఈ ధర్మరాజు సూర్యదేవుడిని ప్రార్థించటం, సూర్యదేవుడు అతనికి ఒక అక్షయ పాత్ర అని మాయ పాత్రని ఇవ్వటం. అయితే ఆ పాత్రలో ఏంటంటే అక్షయ పాత్ర ఇక ఎంతైనా తరగకుండా వస్తూనే ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు, ద్రౌపది తినేంత వరకు అది నిండుగా ఉంటుంది అనమాట ఆ అక్షయ పాత్ర. అయితే ఎప్పుడైతే ఈ దుర్వాస మహర్షి ఆయనకి ఎక్కువ కోపం, దుర్వాసుడు అంటేనే కోపం అనమాట, కోపం అంటేనే ప్రతిరూపం దుర్వాస మహర్షి. ఆయన ఏం చేస్తాడు, ఈ సందర్శిస్తాడు ఇక పాండవులు జరగటం. అయితే అప్పుడు ఏం జరుగుద్ది అంటే ఒక ఈ ఆయన రాగానే పాండవులంతా ఆందోళన చెందుతారు. మరి మహర్షి వచ్చిండు, ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలి వాళ్ళ మంది మార్బాల అంటే వాళ్ళ ఋషులకి. ఆ టైంలో తినడానికి కోసం ఏం చేస్తాడంటే ముందు మీరు స్నానం చేసి రండి అని చెప్పేసి ఋషులను కోరుతాడు. అప్పుడు కృష్ణుడు సహాయం తీసుకోవటం జరుగుతుంది. ద్రౌపదీదేవి కృష్ణుడిని పిలవటం, కృష్ణుడు ఆ అక్షయ పాత్రలోని గిన్నెలో ఒక 3 ధాన్య గింజల్ని తినటం జరుగుతుంది. అప్పుడు ఆయన ఏదైతే చేస్తాడో అప్పుడు ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి ఆకలిని తీర్చేయటం జరుగుతుంది. అంటే ఋషి కోపాన్ని మళ్ళించి పాండవులకి అతని శాపాన్ని నుంచి రక్షించడం అది జరుగుతుంది. అది అక్షయ పాత్ర, అదే అక్షయ తృతీయ మనకు. ఇక నెక్స్ట్ పరశురాముడు కూడా ఇదే రోజు జన్మించిండు అనేది. అయితే పరశురాముడు ఎవరైతే 6వ అవతారం ఉందో ఆయన పుట్టినరోజు ఇదే రోజు జరుగుతుంది అని, ఇదే రోజు జరిగింది అనేది వైష్ణవ దేవాలయాల్లో పూజించడం జరుగుతుంది. ఈ కొన్ని పరశురాముని గౌరవార్థం కూడా కొన్నిసార్లు ఈ పండుగను పరశురామ జయంతి అని పిలవటం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఎవరైతే 8వ అవతారమైన కృష్ణుడి యొక్క కృష్ణుడిపై కూడా భక్తిని ప్రదర్శించడం జరుగుతుంది. తర్వాత ఇంకా వేరే ఇతిహాసాలు ఉన్నాయి. ఏది అక్షయ తృతీయది. ఎవరైతే వ్యాస మహర్షి ఉన్నాడో మహాభారతాన్ని అక్షయ తృతీయ రోజే గణేష్ తోటి రాపించడం, గణేశుడితోటి వినాయకుడితోటి చెప్పి రాపించిండు అనేది ప్రారంభించడం అనేది ఒక పురాణ ప్రకారం. తర్వాత మళ్ళీ ఇదే రోజు ఏది అక్షయ తృతీయ రోజే గంగా నది భూమి నుంచి దివికి వచ్చిందని చెప్తారు. ఏదైతే హిమాలయ మళ్ళీ అది కాకుండా అంటే భూమి నుంచి దిగి వచ్చి భగీరథుడు తపస్సు చేయటం, గంగాదేవి దివి నుంచి భూమికి రావటం, అంటే పైనుంచి కిందికి రావటం, దివి నుంచి భూమికి వచ్చింది అనేది చెప్తారు ఒకటి. తర్వాత యమునోత్రి, గంగోత్రి హిమాలయాల్లో ఏదైతే ఉందో చార్ధామ్లో 2, ఈ 2 ఏవైతే ఉన్నాయో చోటా చార్ధామ్ అంటారు వీటిని. ఈ 2 కూడా శీతాకాలంలో మూసేస్తారు, అంటే చలికాలంలో బంద్ అయిన తర్వాత అక్షయ తృతీయ రోజే తెరవటం జరుగుతుంది. అవి అంటే అంత మంచి ముహూర్తం అని అర్థం. అక్షయ తృతీయ అంటే ఇన్ని సెంటిమెంట్లు ఉన్నాయి, ఇంత కారణాలు ఉన్నాయి. అయితే ఈ అక్షయ తృతీయ రోజే సుధాముడు, ఎవరైతే కుచేలుడు అంటాం, సుధాముడు పేరు, కుచేలుడు ఇంకో పేరు. ఎవరైతే కృష్ణుణ్ణి ద్వారకాలో కలిసిన రోజు అనమాట. అంటే ఈ సుధాముడు బీద స్థితిలో ఉంటాడు, కృష్ణుడిని కలుద్దామని వెళ్ళటం జరుగుతుంది ద్వారకా పోతాడు, కృష్ణుడిని కలుస్తాడు. ఆ రోజే కుచేలుడికి సుధాముడికి కృష్ణుడు అపరిమితమైనటువంటి సంపదని ఇవ్వటం జరుగుతుంది. కుబేరుడు ఈ సంపదకి పవిత్రమైన దేవుడిగా, అందుకని కుబేరుడి పూజలు కూడా జరుగుతాయి రేపు కుబేరుడు చేస్తారు. తర్వాత ఇక మహారాష్ట్రలో కూడా దీని యొక్క అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఉంది. ఇది మరాఠీ క్యాలెండర్లో పవిత్రమైనటువంటి పండగ రోజులు. అక్షయ తృతీయ దీర్ఘకాల విజయాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు మహారాష్ట్ర ప్రజలు. తర్వాత ఒరిస్సాలో కూడా ఖరీఫ్ రాబోయే సీజన్ ఏదైతే ఖరీఫ్ రబీ అంటాం కదా, వానాకాలం పంట, ఈ ఖరీఫ్ సీజన్ కోసం విత్తనాలు ఏదైతే నాటుతారో ఇదే రోజు అనమాట. రేపు అక్షయ తృతీయ రోజే జరుపుకోవటం జరుగుతుంది. రైతులు భూమికి పూజ చేసి ఎద్దులు మరియు ఇతర సంప్రదాయ వ్యవసాయ పరికరాలన్నిటికీ కూడా ఆచారబద్ధంగా పూజ చేసే రోజు అక్షయ తృతీయ రోజే జరుగుతుంది. తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా దాతృత్వంతో ముడిపడి ఉండటం జరుగుతుంది. సింహాచలంలో కూడా అక్షయ తృతీయ రోజే
ప్రత్యేక పండుగ. అంటే సంవత్సరం పొడుగుతూ సంవత్సరం అంతా పొడవునా గంధపు తోటి ఏదైతే కప్పబడి ఉంటుందో సింహాచలం మన నరసింహస్వామిని ఈరోజు అక్షయ తృతీయ రోజు ఆ గంధం తీసేసి అంతర్లీన విగ్రహాన్ని చూపించడానికి గంధపు పొరలు ఏవైతున్నాయో నిజరూప దర్శనం అంటారు. అది ఈ రోజే జరుగుతుంది. ఏది? అక్షయ తృతీయ రోజు. ఇవన్నీ కూడా అక్షయ తృతీయకు సంబంధించినటువంటిది. అక్షయ తృతీయ ఈసారి 30 ఏప్రిల్ బుధవారం నాడు వస్తుంది. ఇది దీని యొక్క విశేషం అన్నమాట. అయితే సింపుల్గా ఏంటిదంటే అక్షయ తృతీయ అనటమే కాదు, దానికి సంబంధించినటువంటిది. అంటే అక్షయ అంటే తరగనిది, తగ్గనిది, సంపాదనలు ఇచ్చేది. ఇవన్నీ కూడా దానాలు చేసేవాళ్ళు దానాలు చేస్తారు. సెంటిమెంట్ కోసం ఎక్కువ శాతం బంగారం కొంటారు. మీరు పేపర్లో యాడ్ చూస్తే ఆఫర్లు చాలా ఉన్నాయి. ఇంకో వీడియోలో ఇంకొక గోల్డ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.